జస్ట్ ఇప్పుడు 2 కుట్లు మాత్రమే వేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి దీంతోనే మనకు మాన్యువల్ గా ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు ఇలా వేచేసుకొని దూరం కుట్టు, మీడియం కుట్టు, తర్వాత గట్టి కుట్టు ఇవన్నీ కూడా ఎంత ఈజీగా డిస్టెన్స్ తో పడుతున్నాయో ఇది వచ్చేసి ఈ చిన్న బటన్ తో యూజ్ చేసుకోవడం వల్ల ఈ రౌండ్ నెక్ గానీ లేదంటే ఈ పలక మీద లాంటిది కార్నర్స్ గానీ కుట్టేటప్పుడు ఈ బటన్ చాలా వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో చాలా మంది ఇండస్ట్రియల్ మిషన్ అంటే పెద్ద సైజు మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాము. ఏ మిషన్ అయితే బాగుంటుంది, మీరు వాడుతున్న ఈ జాక్ F4 మిషన్ గురించి మాకు పూర్తి వివరాలు చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్ చేసిరండి. అయితే ఈ రోజు వీడియోలో మీకు ఈ జాక్ F4 మిషన్ ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, దీని ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ అంతా కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఈ సైజు మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నామా అని అడిగిరండి. కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఒకేసారి ఇలాంటి మిషన్ తీసుకోకుండా చిన్న సైజ్ మిషన్ తీసుకోండి. మీరు దానిపైన బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద సైజ్ మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ రోజు వీడియోలో అయితే దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ జాక్ F4 మిషన్ ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే చాలా మంది అడిగారండి, జాక్ F4 మిషన్ అనేది మార్కెట్ లో బాగా రన్ అవుతుంది కదా, ఇదే తీసుకోవాలి అనుకుంటాం, దీని గురించి చెప్పండి అని చెప్పి. సో నేను కూడా ఈ జాక్ F4 మిషన్ వాడుతున్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. ఒక్కసారి కూడా రిపేర్ అనేది రాలేదన్నమాట. అయితే ఈ మిషన్ వచ్చేసి చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ వరకు వచ్చి ఇక్కడ ఇదిగోండి హెడ్ వచ్చేసి చాలా అంటే చాలా వెయిట్, దాదాపు 35 kgs వరకు ఈ వెయిట్ అయితే ఉంటుంది. అదే విధంగా దీని టేబుల్ కూడా చూస్తున్నారు కదా, చాలా వెడల్పు ఉంటది అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు పర్చేజ్ చేసుకుంటాం కదా, వాళ్ళే వచ్చి మనకు ఫిట్ చేసి ఇస్తారనమాట. అయితే దీని హైట్ వచ్చేసి లేడీస్ జెంట్స్ ఎవరికైనా కూడా చాలా ఈజీగా సరిపడేలాగా దీని హైట్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా ఇది ఇటువైపున చూస్తున్నారు కదా, మనకి ఈ ప్లేస్ వచ్చేసి ఒక బ్లౌజ్ దాదాపు 40 సైజు బ్లౌజ్ సెట్ పట్టేటంత పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది అనమాట టేబుల్. ఒకవేళ చిన్న పిల్లలవి లాంగ్ ఫ్రాక్స్ గానీ ఏమైనా కట్ చేసేటప్పుడు ఆ బాడీ పార్ట్ వరకు అయితే ఈ టేబుల్ పైన మీరు డైరెక్ట్ గా కట్ చేసుకొని ఇక్కడనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఇక్కడ ఇటువైపున టేబుల్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇది ఇటువైపున కూడా మనకు ఒక కత్తెర పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ టేబుల్ వైడ్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే విధంగా ఈ మోటార్ మిషన్ చూస్తున్నారు కదా, ఈ మిషన్ కి సపరేట్ గా మోటార్ అనేది ఏముండదండి, దీని లోపలనే ఇన్బుల్ట్ మోటార్ అనేది ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్ గా వాడే చిన్న సైజు మిషన్స్ కి అయితే ఇక్కడ సపరేట్ గా మోటార్ ఫిట్ చేసుకుంటాం, దీనికి వచ్చేసి లోపలనే ఉంటుంది అనమాట. అయితే ఈ మోటార్ వచ్చేసి పవర్ తో రన్ అవుతుంది ఈ మిషన్. ఒకవేళ పవర్ లేకున్నా కూడా ఇన్వర్టర్ తోని రన్ అయ్యేలా కూడా ఈ మోటార్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే పవర్ లేకుంటే మాత్రం ఈ మిషన్ అనేది రన్ అవ్వదు అనమాట. ఓకేనా? అయితే అదే విధంగా ఇదిగోండి ఈ మిషన్ అనేది మనం లేపినప్పుడు ఆ వెయిట్ అనేది కింద టేబుల్ పైన పడకుండా ఇక్కడ చిన్న రాడ్ అనేది ఇస్తారనమాట. లేపినప్పుడు ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడైనా, లేదు అంటే మిషన్ క్లీన్ చేసుకునేటప్పుడు దారాలు అలాంటివి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా వాళ్ళే ఫిట్ చేస్తారు. అదే విధంగా ఈ మిషన్ కి రెగ్యులర్ మిషన్ కి అయితే దారాలు పెట్టుకోవడానికి ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ మిషన్ కి వచ్చేసి దారాలు పెట్టడానికి సపరేట్ గా ఇది కూడా ఒక రాడ్ అనేది ఇచ్చేసి 2 దారాలు పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి మనకు మిషన్ పైన ఎక్కించుకొని రెగ్యులర్ గా కుట్టడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి బాబిన్ కి ఎక్కించుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి మనం ఒక బ్లౌజ్ కుడుతున్నప్పుడు నెక్స్ట్ కుట్టే బ్లౌజ్ కి ఒకేసారి దారం కూడా బాబిన్ లో ఎక్కించుకోవచ్చు అనమాట. అందుకోసం మనకి ఇక్కడ 2 దారాలు ఎక్కించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ పెద్ద ప్లేట్స్ అనేది ఇస్తారనమాట. మనం లేడీస్ టైలర్ చేసే వాళ్ళకైతే చిన్న కంటెనే యూజ్ అవుతాయండి. అయితే జెంట్స్ టైలర్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇండస్ట్రియల్ బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి కానీ ఇటువైపున పెద్ద దారం కంటెలు పెట్టడానికి కూడా యూజ్ అయ్యేలాగా పెద్ద ప్లేట్స్ అనేది ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి దాదాపు 1 feet డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా ఈ దారం కూడా డైరెక్ట్ ఎక్కించుకోకుండా పై నుంచి ఇక్కడ చిన్న హోల్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ నుంచి ఎక్కించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇదిగోండి మనకి దారం ఎక్కేటప్పుడు ఈ దారం అనేది పైకి లేస్తా ఉంటది అనమాట. రెగ్యులర్ అయితే కింద నుంచి పెట్టుకుంటాం, ఈ దారం అనేది రివర్స్ తిరిగిపోయి ఒక్కోసారి దారం కూడా తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ మిషన్ కి పై నుంచి పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అదే విధంగా ఈ టేబుల్ కిట్ వైపులో వచ్చేసి మనకు 1 మీటర్ వరకు మెజర్మెంట్ ఉంటుందండి. ఇంచెస్ వైజ్ గా మెజర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. మనం బ్లౌజులు సైడ్ డిజైన్ చేసేటప్పుడు కానీ, లేదంటే కొలతలు కొలిసేటప్పుడు ప్రతిసారి టేప్ యూజ్ చేసుకోకుండా ఈ విధంగా బ్లౌజ్ ని నడుములు చూసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 దగ్గర నుంచి ఇక్కడ నుంచే మనకి బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకేసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇక్కడ 1 మీటర్ వరకు ఇంచెస్ వైజ్ గా మెజర్మెంట్ అయితే ఉంటుంది టేప్ లాంటిది. అదే విధంగా ఈ చివరిలో కూడా చిన్న బాక్స్ అనేది ఇస్తారు అనమాట.
మనకి ఇక్కడ ఇదిగోండి థ్రెడ్ రిమూవల్ గానీ, గుండు పిన్నులు గానీ, అదే విధంగా ఎంటీ బాబిన్స్, దారం నింపుకున్న బాబిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇటువైపున వచ్చేసి ఒక 2 దారం కండలు పట్టే ప్లేస్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మార్క్ అంటే చాకు యూజ్ చేసుకోవడానికి ఈ చిన్న ప్లేట్ అనేది ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకు దీనికోసం పక్కనకి వెళ్లకుండా ఈ డ్రా గుంజకుండా సైడ్ కి రైట్ హ్యాండ్ వైపున ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు టైలరింగ్ కుట్టేటప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ మిషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం ఇది కూడా ఇక్కడ మోటార్ ఉంటుంది, మోటార్ వైపున చిన్న ఆన్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఆన్ చేసుకున్నాము అంటే ఇది కూడా మిషన్ ఇక్కడ ఆన్ అయిపోతుంది అనమాట. మిషన్ స్టార్ట్ చేసుకోగానే ఇది కూడా మనకి ఇక్కడ పే అని ఉంటుంది అనమాట. అంటే మనకి మిషన్ రెడీ ఉంది స్టిచ్ చేయడానికి అనమాట. అయితే ఇది కూడా ఇక్కడ మనకి చిన్నగా మైనస్ గుర్తు ఉంది కదా, ఈ మైనస్ గుర్తు కింద వైపున పై వైపున ఎటు కావాలంటే అటు పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ ప్లస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసుకున్నాము అంటే ఈ మైనస్ గుర్తు వచ్చేసి పై వైపుకి వెళ్ళిపోతుంది. ఈ ప్లస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినాము అంటే ఇదిగోండి కింద వైపునకు వస్తుంది. ఇది ఇంతకు ఎందుకు పని చేస్తుంది అంటే మనకి ఇక్కడ మిషన్ ని ఇదిగోండి ఇక్కడ కుట్టేటప్పుడు ఇదిగోండి మనకు పెడల్ అనేది కుట్టేటప్పుడు మిషన్ కుడుతుంది కదా, వదిలిపెట్టినప్పుడు నీడిల్ అనేది ఇదిగోండి చూస్తున్నారు కదా లోపల వైపునకి వెళ్ళిపోయి మిషన్ అయిపోయింది అనమాట. అంటే మనకి ఇక్కడ చూడండి మైనస్ గుర్తు అనేది ఎటువైపున ఉంది, కింద వైపున ఉంది. అయితే మీ మైనస్ గుర్తు కింద వైపున ఉన్నప్పుడు ఈ నీడిల్ వచ్చేసి లోపల వైపుకి వెళ్ళిపోయి అయిపోతుంది అనమాట. మనం ఇదిగోండి కుట్టినప్పుడల్లా వదిలిపెట్టగానే నీడిల్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకు లోపల వైపున కొద్దు నీడిల్ పైకే ఉండాలి అనుకున్నప్పుడు ఈ మైనస్ బటన్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. దానికోసం ప్లస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసుకున్నాము అంటే ఈ మైనస్ గుర్తు వచ్చేసి పై వైపునకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి కుట్టిన తర్వాత వదిలిపెడతాం కదా, నీడిల్ వచ్చేసి పైకి వచ్చి అయిపోతుంది అనమాట. మనకి లేడీస్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే మాక్సిమం ఈ నీడిల్ వచ్చేసి లోపల వైపున గుచ్చుకొని ఉంటేనే మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం ఈ మైనస్ గుర్తుని కిందికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఇక్కడ స్పీడ్ కంట్రోల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ మాక్సిమం దీని స్పీడ్ వచ్చేసి నేను ఇక్కడ 24 అనేది పెట్టేసుకున్నా. ఈ మిషన్ వచ్చేసి 40 నెంబర్ అయితే ఇస్తారనమాట. 40 స్పీడ్ లో రన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే 40 స్పీడ్ అనేది మనం చేయలేము, దాదాపు ఒక 20-25 వరకు అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇదిగోండి ప్లస్ బటన్ ఉంది కదా, దీని ఇలా ప్రెస్ చేసుకుంటా పోయినామంటే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటది. పక్కన మైనస్ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కినాము అంటే స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటది అనమాట. మీరు కొత్తలో మిషన్ కొన్న స్టార్టింగ్ లో అయితే మీరు 20 నెంబర్ లేదంటే 22 వరకు పెట్టుకొని మీకు చాలా ఈజీగా రన్ చేయొచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 30 వరకు మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇక్కడే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ మిషన్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. మీరు కొంచెం ఇట్లా పెడల్ కొంచెం ప్రెస్ చేసినట్టే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. కుట్లు అనేది ఫాస్ట్ గా పడతాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత స్పీడ్ అనేది పెంచేసుకోవచ్చు. ఓకేనా, అదే విధంగా ఇది ఇప్పుడు ఇక్కడ వైపున దూరం కుట్టు దగ్గర కుట్టు వేసుకోవడానికి కూడా చిన్న చక్రం అనే ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి 0 నుంచి 5 వరకు ఇస్తారనమాట. ఇక్కడ చిన్న హోల్లా ఉంది కదా, ఈ బటన్ వరకు మనం సెట్ చేసుకోవాలి. 3 నెంబర్ పెట్టుకుంటామా, 2 నెంబర్ పెట్టుకుంటామా, లేదంటే 4 పెట్టుకుంటామా అనేది మన ఛాయిస్ బట్టి పెట్టుకోవచ్చు. దూరం కుట్టు వేసుకుంటారు కదా, అది హెమ్మింగ్ చేసుకోవడం కోసం అట్లాంటప్పుడు 4 లేదంటే 5 మీద పెట్టేసుకోవచ్చు. రెగ్యులర్ గా అయితే ఒక 3 లేదంటే 2.5 పైన పెట్టుకున్నాము అంటే మనం నార్మల్ గా బ్లౌజులు డ్రెస్సులు కుట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అయితే ఈ చక్రం తిప్పేటప్పుడు ఇదిగోండి ఇక్కడ టెన్షన్ ఉంటుంది కదా, దీని విధంగా కిందికి నొక్కేసుకొని మీకు ఏ నెంబర్ పెట్టుకుంటారో ఆ నెంబర్ అనేది పెట్టేసుకోవాలి. దీని ఇట్లనే ఉంచేసుకొని పెట్టుకున్నా కూడా తిరుగుతుంది ఇది, కాకపోతే లోపల థ్రెడ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకోసం దీన్ని కిందికి నొక్కేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఈ టెన్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం బ్లౌజెస్ కుట్లు వేసేటప్పుడు ఒక దగ్గర రఫ్ చేయాలనుకోండి, గట్టి కుట్టు వేయాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ పాదాన్ని పైకెత్తి క్లాత్ జరుపుకునే ఆప్షన్ అట్లా లేకుండా దీన్ని ఒకసారి కిందికి నొక్కి వదిలేసినాం అంటే ఇక్కడ రఫ్ అనేది పడుతుంది అనమాట. అది ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను దారం కుట్టి కూడా చూపిస్తాను మీకు. అదే విధంగా ఇదిగోండి పై వైపున మనకి ఇక్కడ చిన్నగా బల్బు లాంటిది ఉంటది అనమాట. ఈ బల్బ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ మిషన్ కి లోపల ట్యాంక్ ఉంటుంది, కింద వైపున ట్యాంక్ లో ఒక 1 లీటర్ ఆయిల్ అనేది పోసుకోవాలి మనము. ఈ ఆయిల్ అనేది ఉందా లేదా, అది బ్లాక్ కలర్ అయిందా వైట్ గానే ఉందా అనేది కోసం ఇక్కడ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను. ఇదిగోండి పెడల్ రన్ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఆయిల్ అనేది ఇక్కడ చిమ్ముతా ఉంటది అనమాట. ఇలా ఆయిల్ చిమ్ముతుంది అంటే మనకేంటంటే ఆయిల్ దీంట్లో పర్ఫెక్ట్ గా ఉంది అనమాట. అయితే ఇదిగోండి నాకు ఇక్కడ కొంచెం కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే ఆయిల్ దీంట్లో కలర్ వచ్చేసింది, బ్లాక్ కలర్ వచ్చింది అంటే నెక్స్ట్ ఈ ఆయిల్ మార్చేసుకోవాలి అని మనకి ఇక్కడ సింబల్ వస్తుంది అనమాట ఈ గ్లాస్ రూపం నుంచి. అదే విధంగా ఇదిగోండి ఈ పై వైపు చిన్నగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకు బాబిన్ అంటే దారం ఎక్కించుకోవడానికి ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ గా అయితే మనం చక్రానికి పెట్టుకొని తొక్కుకుంటూ దారం ఎక్కిస్తాం కదా, దీనికి దారం ఎక్కియడానికి కూడా చిన్నగా డైరెక్ట్ ఇక్కడనే పై వైపు ఇచ్చేస్తారు. బాబిన్ ఇక్కడ పెట్టేసుకొని ఈ బాబిన్ కి దారం చుట్టేసుకున్నాం అంటే మనం నార్మల్ గా పెడల్ ని దొక్కినా ఇక్కడ ఆటోమేటిక్ గా దారం అనేది చుట్టుకుంటది.
అది కూడా ఎట్లా యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అదే విధంగా ఇదిగోండి ఇక్కడ చిన్నగా బ్లేడ్ కూడా ఆప్షన్ ఇస్తారు. మనకి ఇక్కడ దారం కుట్టిన తర్వాత కానీ లేదంటే దారం మార్చాలి అనుకున్నప్పుడు కత్తెరతో కట్ చేయకుండా ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఇట్లా కట్ చేసినాము అంటే ఇక్కడే దారం అనేది కట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అంటే ఈ చిన్న బ్లేడ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కుట్టేటప్పుడు. అయితే ఈ ఆప్షన్ కూడా దీనిపైననే ఇచ్చేస్తారు. అదే విధంగా ఇదిగోండి మన కింద వైపును కూడా ఈ ప్లేట్ కి 1/2 ఇంచు, 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచు అని చెప్పి ఇక్కడ రీడింగ్స్ కూడా ఇస్తారు అనమాట. మనం కుట్టేటప్పుడు 1/4 ఇంచు ఖర్చు పెట్టి కుట్టుకోవాలి, లేదంటే 1/2 ఇంచు ఖర్చుతో కుట్టాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ గా 1/2 ఇంచు లైన్ దగ్గర నుంచి క్లాత్ ఎడ్జ్ వైపున వచ్చేలాగా పెట్టి కుట్టేసినాము అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా 1/2 ఇంచు ఖర్చు పడేలాగా కుట్టుబడుతుంది. ఈ విధంగా 1/4 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఎంత కావాలి మెజర్మెంట్ అనేది చూసుకొని ఇక్కడ మనం కుట్లు వేసుకోవచ్చు. దానికోసం కూడా ఇక్కడ ఈజీగా మనకు ఆప్షన్స్ అనేది ఉంటది అనమాట. ఓకేనా, అదే విధంగా ఈ మిషన్ కి కింద వైపున ఆయిల్ పోసుకోవాలి కదా, అది కూడా చూపిస్తాను. దీనికోసం ఇదిగోండి మిషన్ ఈ విధంగా పైకి లేపేసుకున్నాము అంటే కింద వైపున వచ్చేసి చూస్తున్నారు కదా, కింద ట్యాంక్ అనేది ఉంటుంది. ఈ ట్యాంక్ లో 1 లీటర్ ఆయిల్ అనేది పడుతుంది అనమాట. మనం మిషన్ కొనేటప్పుడే ఒక 1 లీటర్ ఆయిల్ అనేది దీని అంటే ఇస్తారా మనకి. ఆయిల్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకున్నాము అంటే ఒక 6 నెలల వరకు మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట 1 లీటర్ ఆయిల్. అయితే మనకు రెగ్యులర్ గా మిషన్ కి కుప్పితోని అక్కడక్కడ డ్రాప్స్ అనేది వేసుకుంటాం కదా, ఈ మిషన్ కి వచ్చేసి మనం కుప్పితోని డ్రాప్స్ వేసుకోవాల్సిన పనేం లేదు. ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా. ఈ ఫిల్టర్ లోపల నుంచి ఆయిల్ అనేది లోపల వైపునకి వెళ్ళిపోతుంది. మనం కుట్టేటప్పుడే లోపల ఆయిల్ అంతా కూడా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవ్వాలి చూసుకొని మొత్తం కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనం సపరేట్ గా వేసుకోవడానికి ఆప్షన్ అనేది ఏం అవసరం లేదు. అయితే ఇది కూడా ఇక్కడ చిన్నగా బత్తిలు లాంటివి కూడా ఉంటాయి. ఈ బత్తిల సాయంతో కూడా ఆయిల్ అనేది లోపల వైపున ఎక్కడెక్కడైతే మూవ్మెంట్ ఉంటుందో ఆ మూవ్మెంట్ ఉన్న ప్రతి చోట్ల కూడా ఆయిల్ అనేది వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు మాన్యువల్ గా వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇదిగోండి షటల్ ఉంటుంది కదా, ఈ షటల్ దగ్గర ఒక 2 డ్రాప్స్, అదే విధంగా ఈ కింద వైపున ఇదిగోండి బాబిన్ బుట్టాని పెట్టుకుంటాం కదా, ఈ బుట్టానిలో కూడా ఒక డ్రాప్ అనేది మనం మాన్యువల్ గా వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఆయిల్ వేసుకోవడానికి అవసరం ఏం లేదనమాట, ఫిల్టర్ ద్వారా పోతుంది. అయితే ఈ ఫిల్టర్ కూడా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న డస్ట్ అట్లాంటివి ఆయిల్ లోపల పడతాయి కదా, ఆయిల్ లోపల నుంచి ఈ డస్ట్ అంతా కూడా మిషన్ లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఫిల్టర్ నుంచి ఆయిల్ అనేది ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్ గా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. డస్ట్ మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట. ఒక 6 నెలల తర్వాత ఆయిల్ అనేది మార్చుకోవాలి. ఇది వచ్చేసి నేను దాదాపు 5 మంత్స్ వరకు అవుతుందండి. ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చిన్నగా లోపల బ్లాక్ కలర్ కనబడుతుంది మీకు, ఇక్కడ స్క్రూ అనేది ఉంటుంది. ఈ స్క్రూ అనేది విప్పదీయాలి. ఫస్ట్ కింద ఒక బకెట్ లాంటిది పెట్టేసుకొని ఈ స్క్రూ అనేది విప్పదీసేసుకున్నారు అంటే ఈ లోపల ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఈ హోల్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఒక వేస్ట్ కాటన్ క్లాత్ తీసుకొని లోపల మొత్తం కూడా క్లీన్ గా దూడ్ చేసుకొని మళ్ళీ ఒక 1 లీటర్ ఆయిల్ పోసుకున్నాం అంటే 6 నెలల వరకు మనకు బాగా యూజ్ అవుతుంది. అయితే ఆయిల్ పోసేటప్పుడు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా మనకు రీడింగ్ అనేది ఇస్తారు హై లో అని చెప్పి. అయితే ఆయిల్ వచ్చేసి లో లో ఉండొద్దండి, ఎప్పుడన్నా కూడా ఈ హై వరకు ఉండాలన్నమాట. మనకు ఎగ్జాక్ట్ 1 లీటర్ పోసుకున్నాం అంటే ఈ హై వరకే కరెక్ట్ గా సరిపోతుంది. మిషన్ వచ్చేసి మనకి ఎక్కడ కూడా ఆయిల్ తగ్గకుండా నీట్ గా రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి మిషన్ కి దారం ఎక్కించుకొని ఈ బాబిన్ కూడా దారం ఎట్లా చుట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు నార్మల్ గా రెగ్యులర్ గా వాడే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ కి ఎట్లయితే దారం ఎక్కించుకుంటామో దీనికి కూడా అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ ఇట్లా దారం ఎక్కించుకోవడం ఎక్కువ ఉంటది అంతే. కాకపోతే మనకు రోజు వాడే మిషన్ కి ఎట్లయితే ఎక్కించుకుంటామో దీనికి కూడా అదే విధంగా ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకునేటప్పుడు మనకి ఇక్కడ కనిపించదు కదా, ఇక్కడ సైడ్ చిన్న బటన్ అనేది ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ లైట్ ఆప్షన్ ఉంటుంది. ఈ లైట్ ఆప్షన్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చీకటి లాగా ఉంది అన్నప్పుడు ఈ లైట్ వేసుకొని ఈజీగా మనం ఎక్కడ కుట్లు కావాలంటే అక్కడ కుట్లు వేసుకోవచ్చు. ఈ దారం ఎక్కించుకునేటప్పుడు కూడా చీకట్లో మనకు కనబడదు కదా, ఈ విధంగా లైట్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా దారం ఎక్కించుకోవచ్చు అనమాట. ఈ లైట్ వచ్చేసి 2 విధాలుగా ఉంటుంది. ఇదిగోండి మనకు ఒకసారి ప్రెస్ చేసినాము అంటే జస్ట్ ఒక లైట్ మాత్రమే వస్తుంది, ఇంకొకసారి ప్రెస్ చేసినాం అంటే ఎక్కువ ఫోకస్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనకు ఈ లైట్ ఆప్షన్ కూడా ఈ మిషన్ కి అనేది ఉంటుంది. పెద్ద సైజు అంటే ఇండస్ట్రియల్ మిషన్ ప్రతి దానికి కూడా ఈ లైట్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. అదే విధంగా ఇదిగోండి ఇక్కడ చిన్నగా బటన్ అనేది ఉంటుంది. ఈ బటన్ కూడా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇదిగోండి మనకి ఇప్పుడు దారం అయితే ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపున దారాన్ని పైకి లాగాలి కదా, దానికోసం ఇదిగోండి ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఇంకొకసారి ప్రెస్ చేసినాము అంటే ఈ లోపల వైపున ఉన్న బాబిన్ లో ఉన్న దారాన్ని అనేది బయటకు వస్తుంది అనమాట. అదే విధంగా జస్ట్ ఒక కుట్టు మాత్రమే వేయాలి అనుకున్నప్పుడు దీని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ విధంగా నొక్కినామంటే జస్ట్ ఒక్కొక్క కుట్టు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. అదే విధంగా స్లోగా కుట్టాలి అనుకుంటే ఇదిగోండి నొక్కి పెట్టినాము అంటే
కుట్లు అనేది స్లోగా పడతాయి. మనకి కింద పెడలతో రన్ చేసినప్పుడు ఇదిగోండి ఫాస్ట్ గా వస్తుంది కదా. ఇది వచ్చేసి మనకు స్లోగా అంటే మెల్లగా కుట్లు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే ఇదిగోండి దారం ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాబిన్ కి దారం ఎట్లా చుట్టుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం ఇదిగోండి ఎంటీ బాబిన్ ఒకటి తీసేసుకొని దీనిపై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి కింది వరకు. అదే విధంగా ఇప్పుడు ఈ దారం వచ్చేసి మనం మిషన్ కి ఎక్కించుకున్నాం కదా. ఇటువైపున దారం వచ్చేసి మనకు బాబిన్ కి ఎక్కించుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దానికోసం ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ చక్రం ఉంది కదా. ఈ చక్రంకు పెట్టుకొని దారం ఎక్కించుకోవచ్చు, లేదు అంటే చేతితో పట్టుకొని కూడా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను దీని చక్రానికి అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి దారం వచ్చేసి ఈ బాబిన్ కి కొంచెం అంత దూరం చుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా చుట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న చౌకి ఉంటుంది. దీన్ని నొక్కినము అంటే ఇంకా మనకు దారం అనేది ఎక్కుతుంది అనమాట. దీనికోసం ఇదిగోండి నార్మల్ గా కింద ఉన్న పెడల్ అనేది తొక్కాలి. ఇదిగోండి ఇలా తొక్కుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇది బాబిన్ అనేది తిరుగుతూ ఉంటది. దీనికి ఇదిగోండి దారం అనేది ఎక్కుతా ఉంటది అనమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు బ్లౌజ్ కుడుతున్నాం కదా. నెక్స్ట్ కుట్టే బ్లౌజ్ కి దారం కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ దారం పెట్టేసుకున్నాం అంటే ఈ బ్లౌజ్ కుట్టడం పూర్తయ్యే లోపల ఇక్కడ బాబిన్ కూడా దారం అనేది ఎక్కుతుంది అనమాట. ఈ బాబిన్ కి దారం ఎక్కించుకోవడానికి కూడా చాలా మంచి ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా దారం మొత్తం ఎక్కించుకున్న తర్వాత మనకు ఒకవేళ ఆ దారం ఫిల్ అయింది అనుకోండి, ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ చౌకి అనేది ఇదిగోండి ఈ విధంగా జరిగిపోతుంది అనమాట. కరెక్ట్ గా ఇది ఫుల్ అయిన తర్వాత అయితే ఇది జరిగిపోయిన తర్వాత మనకి ఇక్కడ కత్తెరతో దారం కట్ చేసుకోకుండా ఆల్రెడీ ఇక్కడ బ్లేడ్ అనేది ఉంది కదా. ఈ బ్లేడ్ దగ్గరనే ఇదిగోండి ఈ విధంగా అన్నము అంటే ఇక్కడ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాబిన్ వచ్చేసి మనం నెక్స్ట్ కుట్టే బ్లౌజ్ కి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా ఈ బాబిన్ కు దారం చుట్టుకోవడానికి కూడా మంచి ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ మిషన్, మీరు ఏ కంపెనీ ఏది తీసుకున్నా కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా దారం ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు కుట్లు వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ½ ఇంచు పెట్టాలి అనుకుంటున్నాను ఖర్చు కోసం. అందుకోసం ఇదిగోండి ఇక్కడ ½ ఇంచు ½ ఇంచ్ అని మార్కింగ్ ఉంది కదా. ఈ క్లాత్ ఎడ్జ్ వచ్చేసి ½ ఇంచ్ లైన్ కి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్లు వేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను దూరం కుట్లు వేయాలి అనుకుంటున్నాను. ఈ దూరం కుట్లు వేయాలి అనుకున్నప్పుడు ఈ చక్రం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ 4 లేదంటే 5 నెంబర్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అనమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుట్లు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా దూరం కుట్టు వేసుకునేటప్పుడు ఇది వేసుకున్నాం కదా. దగ్గర కుట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు 3 లేదంటే 2.5 పెట్టుకున్నాము అంటే మనకు నార్మల్ గా రెగ్యులర్ గా ఏదైతే కుట్టు వేసుకుంటామో అదే కుట్టు వచ్చేలాగా ఇదిగోండి కుట్లు అనేది పడుతుంటాయి మనకి. ఇదిగోండి చూస్తున్నారు కదా, దూరం కుట్టు, మీడియం కుట్టు, తర్వాత గట్టి కుట్టు, ఇవన్నీ కూడా ఎంత ఈజీగా డిస్టెన్స్ తో పడుతున్నాయో. ఈ విధంగా మనకు ఏ కుట్టు కావాలంటే ఆ కుట్టు వేసుకునేటప్పుడు చక్రాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు నచ్చిన కుట్లు అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. అదే విధంగా ఇదిగోండి మనం కుట్టేటప్పుడు గట్టి కుట్టు వేసుకోవాలి అంటే ఒక దగ్గర రబ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి చౌకీ ఆప్షన్ ఉంటుంది కదా. ఈ చౌకీ ఆప్షన్ ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ప్రెస్ చేసినాము అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా గట్టి కుట్లు అనేవి పడతాయి అనమాట. మనకేంటంటే గట్టి కుట్టు వేసుకునేటప్పుడు రెగ్యులర్ మిషన్ కి వెనకాల ఇట్లా పైకి ఎత్తినట్టుగా క్లాత్ ముందుకు వెనక్కి జరుపుకుంటూ రబ్ చేస్తాం కదా. ఈ మిషన్ కి వచ్చేసి ఇక్కడ చౌకీని మనం ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే ఎక్కడ కావాలంటే అక్కడ చిన్నగా ఇది విధంగా గట్టి కుట్లు అనేది వేసుకోవచ్చు. ఈ కుట్లు కూడా దారం పైననే మనకి ఈ విధంగా గట్టి కుట్లు అనేవి పడతాయి అనమాట. అదే విధంగా మనం కుట్టేటప్పుడు కార్నర్ ఉంది అనుకోండి, ఇప్పుడు కార్నర్ దగ్గరనే టర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నీడిల్ వచ్చేసి కింద వైపున దిగి ఉంటేనే మనకి కార్నర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి ఇక్కడ పీ పక్కన మైనస్ గుర్తుంది కదా, ఇది కింద వైపునకు వచ్చేలాగా మనం పెట్టుకున్నామంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు 2 కుట్లు మాత్రమే వేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి దీంతోనే మనకు మాన్యువల్ గా ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు ఇలా వేచేసుకొని ఇప్పుడు పాదాన్ని పైకెత్తి ఇదిగోండి ఈ విధంగా టర్న్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా అంటే మనకు కార్నర్స్ ఉన్నా లేదంటే రౌండ్ ఉన్నా కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీంతో కుట్టుకోవచ్చు. పెద్దగా దూరం కుట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు నార్మల్ గా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ బటన్ కూడా చాలా బాగా అంటే మనకి కార్నర్స్ తిప్పేటప్పుడు గానీ లేదంటే రౌండ్ నెక్ లాంటివి కుట్టేటప్పుడు గానీ రౌండ్ తిరుగుతున్న దగ్గర దీంతో ఇదిగోండి ఈ విధంగా మాన్యువల్ గా యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా కుట్టుకోవచ్చు అనమాట. మనకు ఒకేసారి కుట్టడం అనేది ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఈ చిన్న బటన్ తో యూజ్ చేసుకోవడం వల్ల ఈ రౌండ్ నెక్ గానీ లేదంటే ఈ పలక మీద లాంటిది కార్నర్స్ గానీ కుట్టేటప్పుడు ఈ బటన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే చూసారు కదండి మిషన్ ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది. అయితే ఇది వచ్చేసి మనకి సింగిల్ క్లాత్ అంటే క్రేప్ శారీస్ లో కుట్టొచ్చు, అదే విధంగా జీన్స్ ప్యాంట్ లాంటివి మందపాటివి కూడా కుట్టొచ్చు అనమాట. మీరు ఎంత సన్న క్లాత్ కుట్టినా ఎంత మందం క్లాత్ కుట్టినా కూడా ఫినిషింగ్ మాత్రం ఇంతే నీట్ గా ఉంటుందండి. అయితే ఈ మిషన్ వచ్చేసి మనకు సెన్సార్స్ తో రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టెప్లైజర్ యూజ్ చేసుకొని ఈ మిషన్ అనేది వాడుకోవాలండి. ఎందుకు అంటే ఈ సెన్సార్స్ అనేది ఏమవుతుందంటే పవర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు సెన్సార్స్ పోయే ప్రాబ్లం ఉంటది. అందుకోసం ఖచ్చితంగా మనకు స్టెప్లైజర్ యూజ్ చేసుకొని మీరు జాక్ మిషన్ అనేది వాడుకోండి, మీకు లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట.
అయితే దీని ప్రైస్ వరకు వచ్చేసరికి మన హైదరాబాద్ లో అయితే నేను ఇది 2 years అయిందని కొనుక్కొని 2 years బ్యాక్ ఇది 19,000 అయితే నేను తీసుకున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 22-23 అరౌండ్ లో ఉందన్నమాట దీని ప్రైస్. అయితే ఇది వచ్చేసి వాళ్ళే మనకి ఇన్స్టాలేషన్ చేస్తారు, ఫిట్టింగ్ అనేది వాళ్ళే చేసి ఇచ్చి పోతారనమాట. దీనికి మనకు 1 year వ్యారంటీతో కూడా ఇస్తారనమాట. లోపల మదర్ బోర్డ్ ఉంటుంది, దీనికి కూడా మనకు వ్యారంటీ అనేది ఉంటుంది. అయితే ఈ మిషన్ అనేది మీరు ఒకవేళ బొటిక్ స్టైల్లో రన్ చేయాలి, లేదంటే కస్టమర్స్ బాగా ఉన్నారు, మేము డైలీ వర్క్ చేస్తున్నాము అనే వాళ్ళు ఈ మిషన్ అయితే కొనుక్కోవచ్చండి. కాకపోతే బడ్జెట్ వచ్చేసి చాలా హెవీ ఉంటుంది కదా, ఈ 22,000 23,000 మేము పెట్టలేము, మాకు ఇంకా తక్కువ బడ్జెట్ లోనే ఇదే ఫినిషింగ్ వచ్చే మిషన్ ఏదైనా ఉందా అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియో అనేది చేసినండి. 10,000 లోని 95 T10 అని చెప్పేసి పెద్ద హెడ్ ఉన్న మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ దీనికి ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో దాదాపుగా అదే ఫినిషింగ్ తో వస్తుంది. అదే విధంగా ఈ మిషన్ కి సెట్ అయ్యే ఫుడ్స్ అన్ని కూడా ఆ మిషన్ కూడా సెట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ మిషన్ కి వచ్చేసి మనకు డబల్ ఫూట్, సింగిల్ ఫూట్, గ్యాదర్ ఫూట్, పైపింగ్ ఫూట్, తర్వాత రఫ్లర్ ఫూట్, అవన్నీ ఫూడ్స్ కూడా దీనికి సెట్ అవుతాయి. ఇదే విధంగా 95 T10 మిషన్ కూడా అన్ని సైజుల ఫుడ్స్ అనేది సెట్ అవుతాయి అనమాట. దాదాపుగా ఇది ఇచ్చే ఫినిషింగ్ లో 80% ఫినిషింగ్ అయితే ఆ మిషన్ కూడా ఇస్తుంది. 20,000 మా దగ్గర బడ్జెట్ లేదు, 10,000 మాత్రమే ఉంది అనే వాళ్ళు మీరు ఒకసారి 95 T10 మిషన్ అనేది తీసుకోవచ్చు. అది ఏ విధంగా ఉంటుంది దాని గురించి పూర్తి వివరాలు అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిండండి. వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని మీ బడ్జెట్ లో మీరు ఎంత ఏ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో చూసుకొని మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే బాగా రన్ అవుతుంది, బొటిక్ స్టైల్లో మెయింటైన్ చేయాలి, ఫినిషింగ్ చాలా నీట్ గా రావాలి అనే వాళ్ళు మాత్రం ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్ అనేది తీసేసుకోవచ్చు. వర్క్ పరంలో గానీ లేదంటే దీని ఫినిషింగ్ పరంగా గానీ చాలా అంటే చాలా 100% నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ మిషన్ వచ్చేసి ఫినిషింగ్ తర్వాత ఈ వర్క్ ఎట్లా వేస్తుంది ఇదంతా కూడా తెలుసుకున్నాం కదా. దీనికి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి, ప్రాబ్లమ్స్ రాకుండా ఏది కూడా ఉండదు. అయితే ఈ మిషన్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మన మిషన్ ఎక్కడనో తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చున్న దగ్గరనే ఈ మిషన్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి, దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా నేను ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అయితే ఈ వీడియోలో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ అన్ని కూడా పిక్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? అయితే ఈ జాక్ F4 మిషన్ ఎలా పనిచేస్తుంది, ఇది తీసుకోవాలా వద్దా, దీని ప్రైస్ ఏంటి, ఇదంతా కూడా చూసిరు కదా. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.